ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు వాలీబాల్ ఓకే నేను బాగా అడుగు కాలేదు దీన్ని ఇలాగా లోడ్ చేస్తాం. ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో కొంచెం మంచి గ్లాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక స్టీల్ గ్లాస్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క గ్లాస్ తీసుకుండొచ్చు. ఇలాగా మనము వేసేటప్పుడు ఒకసారి వాటర్ పోయాలి. ఇలాగ వాటర్ పోస్తే ఇలాగ పోయాలి. ఇలా చూపించాలి. చప్పటి కొట్టమని చెప్పేసి ఇలా పోసి దీన్ని ఇలాగ వదిలేసి పరువు ఉంటుంది కాబట్టి ఇలాగ పడిపోతుంది. అప్పుడు తీసి ఇక్కడ పెట్టేస్తాం. పిల్లవాడు ఏమంటారు, సార్ వాటర్ దీంట్లో పోసారు కదా, దీంట్లో పోసి ఐటమ్ చేస్తున్నాను. ప్రశ్నించేవాడే రాగల ప్రశ్న వాడిని అది కట్టించాలనే కదా. స్నానం చేసేవాడు వాడిని అలాగే ప్రశ్నించాలి. మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఎవరైనా లేదు వాళ్ళని. వాళ్ళ దగ్గర మనం వాళ్ళ దగ్గర అలా ప్రశ్నించాలి కదా. ఓన్లీ ప్రశ్నించేటువంటి శక్తి లేకపోయినా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాడికి అంత ధైర్యం లేకపోయినా, అంత తిరిగి లేకపోయినా, వీడు నమ్మకపోయినా వీడి కుటుంబం సేవే కదా. వీడు నమ్మకపోయినా ఏదో చేసేటువంటి మహిమని నమ్మకపోయినా కూడా వీడి ఫ్యామిలీ బాగుంటుంది. వీడి ఫ్యామిలీ బాగుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ భావజాలంతో ఉంటారు. మా భార్య ఉంది, నా భార్య పెళ్లి చేసుకోవడం ముందు రోజు పూజ చేసేదే, రోజు తులసిటమ్మ తిరిగేదే. ఈరోజు మానుకున్నది. గుడేమో దేవుడు పటమే ఉంది కానీ ఆ పటానికి మా ఇంట్లో ఎవరు కూడా గుడి కట్టి తిప్పేవాడు లేదు, కర్తవ్యం ఇచ్చేవాడు లేదు. ఇంకో పటం ఉన్నది పారేయలేక, మానసికంగా పారేయలేక అది కూడా ఎక్కువసారి పారేస్తారు. ఇంకా మా పిల్లలైతే ఏ రోజు కానీ ఆత్మపోతుందో అడగవాడు, అసలు అడిగేటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే మనం మానుకుంటే మా కుటుంబం మారుకుంటుంది. కుటుంబం మారుకుంటే పక్క వాళ్ళు కూడా మేము ఇంట్లో ముఖ్యంగా కూడా మా పరిస్థితి ఏమో బ్రహ్మాండం చెప్తున్నాడు, అందరితో కృష్ణానితో పరిచయం అంటాడు, బ్రహ్మాండంతో పరిచయం అంటాడు, విజయానికి పోతాడు, వాడే నేర్చుకుంటున్నాడు అని చెప్పి మా వాడు కూడా మనం చేసేది ఏదో రైట్ ఉంటుంది, వాడు చేసేదే కరెక్ట్ ఉంటుంది అనేది వాళ్ళు బాగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. जेवी ग्रुप बड़ी सर मैजिक में మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా విషయం చేసి ఆయన సర్దుకునే తర్వాత పాట పాడిన తర్వాత స్టార్ట్ చేద్దాం. చాలా మంది జనవిజ్ఞాన సభ్యులందరికీ నమస్కారం అండి. జనవిజ్ఞాన వేదిక ఏంటి మ్యాజిక్ అనే ముఖ్యంగా మ్యాజిక్ జనవిజ్ఞాన ఆశయం అందరికీ తెలుసు. ఉత్తమ పౌర సమాజ నిర్మాణమే జనవిజ్ఞాన వేదిక తాలూక ఉత్తమ ఆశయం కూడా. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్య కూడా లేని సమాజాని కోసం జనవిజ్ఞాన వేదిక పనిచేస్తారు. మనం పిల్లల్లోనూ విద్యార్థుల్లోనూ స్కూల్లోకి వెళ్ళి మీటింగ్ చెప్పాలంటే డైరెక్ట్గా మీటింగ్లోకి వెళ్ళిపోతే పిల్లలకి కొంచెం చిరాగ్గా ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ మ్యాజిక్లో మీరు పరిచయం చేయడం. రెండోది జనవిజ్ఞానం యొక్క పూర్తిగా సైన్స్ ఆర్గనైజేషన్ శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు తీసుకెళ్తారు. ప్రధాన భాష్యం శాస్త్రీయ విజ్ఞానానికి మూఢనమ్మకాలు ఆటంకం పరుస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం గ్రామాల్లో చాలా పిల్లలు చూపించి ఆ దగ్గర శక్తులు ఉన్నాయి, దేవుడికి మాకు ఎలా చెప్తే అమ్మ నమ్మడే నడుస్తున్నాయి, ఇల్లు కట్టాలన్నా ఏ ముహూర్తాలు కావాలని ఇలాంటివన్నీ ఉంటాయి. చాలామంది ప్రజలు వాటిని నమ్ముతున్నారు.
మరి అలాంటి మూఢనమ్మకాలు ఉన్నప్పుడు సైన్స్ ప్రచారం అనేది ప్రజలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి మూఢనమ్మకాలు పట్టపచ్చం చేయాలంటే దానికి తగ్గ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ప్రజలకు అందించాలంటే తేలికైన పద్ధతిలో వస్తున్న మ్యాజిక్ చేసి చూపించి మ్యాజిక్ అనేది రుజువు కాదు, ఇది మాయామార్గం కాదు, ఇది అంతా సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. ఇదంతా సైంటిస్ట్ ముఖ్యంగా జన విజ్ఞానంలో పనిచేసిన వాళ్ళంతా సైంటిస్ట్. అలాంటి సైన్స్ని తేలిగ్గా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సాధనం. కాబట్టి మీరు సైన్స్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే చైతన్యాన్ని ప్రజలకు ఇవ్వాలంటే ఇలాంటి మ్యూజిక్ ద్వారా వాటి ద్వారా వాటి ద్వారా ప్రజలను ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఈజీ. కాబట్టి వాటిని మనం నేర్పిస్తున్నాం. వాటిని స్కూల్లోకి వెళ్ళి విద్యార్థులకి మనం చెప్పాల్సిన పాఠాలు ఎవరైనా చెప్పాలంటే మ్యాజిక్ అనేది స్టార్ట్ చేసిన పాఠం స్టార్ట్ చేసి చదవగలరు. అప్పుడు ప్రజలు వచ్చి అటెన్షన్లోకి వస్తారు. మనం చెప్పి పెట్టడానికి వాళ్ళు కరెక్ట్గా ధైర్యం. ఆ విధంగా ప్రజలు ఈ మూఢ విశ్వాసాల మీద, సమాజం మీద, ఒక అభ్యుదయ భావాల మీద స్పష్టత వస్తుంది. అప్పుడు సమాజం కోసం, ఈ సమాజం మన ఉన్నత ఉత్తమ పౌర సమాజ నిర్మాణం కోసం. ఉత్తమ పౌర సమాజం అంటే మీకు తెలుసు కదా, సమస్య లేని సమాజం. అలాంటి సమాజ నిర్మాణంలో అందరికీ విద్య ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికీ పని హక్కు ఉండాలి, అందరికీ ఉద్యోగాలు ఉండాలి. ఈ ఉన్నటువంటి రాజ్యాంగం చెప్పుకుంటూ మనకి కూడా హక్కు ఉంది. దేశంలో ఉన్న ఉత్పత్తిలో మన భాగం మనకి కావాలి. ఇలాంటివన్నీ కూడా రావాలంటే ఉత్తమ సమాజం కావాలి. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదిక మ్యాజిక్ ప్రదర్శనలు, పాటలు, అనేకమైనటువంటి క్లాసెస్ ఇస్తున్నారు. కాబట్టి విద్యార్థులు తోడైన ఉండాలి, తోడైన ఉండి వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించే శాస్త్రీయ ఆలోచన, ఆ వాస్తవాలపై ఆధారపడినటువంటి జన విజ్ఞాన వేదికని ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తారని జన విజ్ఞాన వేదిక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం 3-2 రోజులుగా చాలా మ్యాజిక్ చేసి చూపించారు. మనందరూ మన ఫీల్డ్లో ఎక్కువ అవసరం లేదు, సైన్స్ని అర్థం చేసుకోవాలి. ఇందులో ప్రతి టెక్నిక్ 2 రోజులుగా మనం నాటిగా చాలా మ్యాజిక్ చేశారు. మన వాళ్ళందరూ పాటలు కూడా చాలా పాటలు నేర్పించారు, ఉపన్యాసాలు కూడా నేర్పించారు. ఇన్ని మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మనం వెళ్ళాలి. స్కూల్ మనకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ టాపిక్లో మన శాస్త్ర విజ్ఞానాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి నితీష్ గారికి ప్రత్యేకంగా జన విజ్ఞానం జిల్లా ప్రభుత్వం నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ జానీ గారు సార్ రావాలి.